హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా లేకపోతే ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఇలా నిమిషాల్లో స్వీట్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లోకి ఇప్పుడు 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని అయితే తీసేసుకోండి. ఇలా తురిమిన బెల్లాన్ని తీసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి. ముందుగా అయితే 1 కప్పు నీళ్ళని అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత మరో కప్పు నీళ్ళని అయితే వేసేసుకున్నాను. నేను తీసుకున్న 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయల్ని కూడా వేసేసుకొని గరిటెతోటి మంచిగా బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. ఈ స్వీట్కి మనకి తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం వేసుకున్న బెల్లం కరిగిపోయి ఈ విధంగా పాకం రెడీ అయిపోతే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న బెల్లం మొత్తం కరిగి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకోండి. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పు, అలాగే 10 నుంచి 15 బాదం పప్పుని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 కిస్మిస్లను కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా వేగి మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమునైతే తీసేసుకోవాలండి. ఆల్రెడీ కడాయిలో నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి అయితే యాడ్ చేయలేదండి. ఇప్పుడు సన్నటి సెగ మీద ఈ కొబ్బరి తురుముని కూడా కొద్దిగా రంగు మారేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు మంచిగా వేయించేసుకుంటే మనకి మంచి సువాసన వచ్చి ఈ విధంగా రంగు మారుతుంది. అప్పుడు ఈ కొబ్బరి తురుముని కూడా పక్కకి బౌల్లోకి అయితే తీసేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు వరకు అటుకులను అయితే వేసేసుకొని మంచిగా సన్నటి సెగ మీద వేయించేసుకోవాలండి. ఇలా అటుకుల్ని వేసేసుకున్న తర్వాత గరిటెతోటి తిప్పుకుంటూ సన్నటి సెగ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మన అటుకులు అయితే కొద్దిగా రంగు మారాయండి. ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, ఇప్పుడు దాన్ని అయితే వడగట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా బెల్లం పాకం మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఈ యాలక్కాయని అయితే పడేసేయండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం అనేది మంచిగా ఎగిరిపోయి మనకి అటుకులు అనేవి మంచిగా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా అండి, మన స్వీట్ అయితే దగ్గర పడుతుంది. బెల్లం పాకం కూడా చాలా వరకు ఇంకిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన స్వీట్ అయితే దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, దాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుమును వేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ అటుకుల మిశ్రమంలో కొబ్బరి అనేది మంచిగా మిక్స్ అయిపోయేటట్టు. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా బౌల్లో సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంకేముంది, తింటుంటే ఇంకా తినాలి అనిపించేలా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఈజీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.